నేను చెప్పినప్పుడు చెప్పండి. 3 ఈ రోజు మన హ్యాండ్సమ్ వైట హర్ష గారు మీ అందరికి సుందరం మాస్టర్ ని పరిచయం చేస్తున్నారు కాబట్టి అండ్ ట్రీజర్ ఐ కేమ్ టు నో దట్ మీరు ఏబిసిలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కసారి మా స్టూడెంట్స్ అందరి కోసం ఆ ఏలు ఎలా చెప్పాలో, బీలు ఎలా చెప్పాలో, సీలు ఎలా చేయాలో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటాను. అండ్ ఓవర్ టు అవర్ సుందరం మాస్టర్ గారు. నేను ఇక్కడికి ఒక గెస్ట్ లా రాలేదు, ఒక యాక్టర్ గా రాలేదు. చాలా ఎమోషనల్ గా ఉంది ఇదే స్టేజ్ మీద. ఆ పోడియం దగ్గర నుంచి నేను చాలా సంగీతం వచ్చాను. ఇంకా స్టిక్కర్ కూడా మార్చలేదు, అదే ఫస్ట్ ఓకే మాట్లాడడంలో 5 minutes మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను. చాలా పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. నిజంగా అంటే ఒక 10 years బ్యాక్ ఎవరైనా యాక్ట్ అయినా ఏమైనా జరిగింది దానికి నాటుబడి ఇదే స్టేజ్ మీద నుంచి. సో ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇక్కడికి రావడం. చిమ్మకెళ్ళమయ్యా 23rd మన సినిమా రిలీజ్ అవుతుంది. అటు సైడ్ నుంచి ఉన్న పర్సన్ నేను కూడా అటు నుంచి ఇటు వచ్చాను. నేను రాగలిగానంటే ఖచ్చితంగా అందరూ రాగలరు. మీరు జస్ట్ మీరు నమ్ముకున్న ప్యాషన్ ని నమ్మాలంటే ఆ డైరెక్షన్ లో అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. 2012లో ఫెస్ట్ జరిగినప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చారనమాట. వచ్చి మేము అప్పుడు ఆ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అనమాట. అక్కడ నుంచి ఇలాగే ఫుల్ ఇలాగే కాల్ చేస్తుంటే ఆయన ఆ రోజు ఎందుకు కొంచెం సీరియస్ అయ్యారనమాట. అసలు ఏంటి మీరు ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏంటి అరుస్తున్నారు అది ఇది. బట్ ఆ రోజు నేను ఒక విషయం డిసైడ్ అయ్యాను, ఏదో ఒక రోజు నేను ఒక యాక్టర్ని అవుతాను, నా కాలేజీకి వస్తాను, అప్పుడు మిమ్మల్ని ఆపను. మీ 3rd అందరూ మీరు థియేటర్కి వస్తున్నారు కదా ఇదే స్ట్రెంత్. నేను మేడంతో మాట్లాడి ఆ రోజు కొంచెం హాఫ్ డే ఏదో మాట్లాడాను. మన మాస్ మహారాజా రవి తేజ ఫస్ట్ సింగిల్ లాంచ్ అందరిలో ఏంటంటే సేమ్ స్ట్రెంత్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 23rd. థ్యాంక్ యూ. Thank you, sir. I need to share one best memory you have spent in this college. Yeah, please. One memory లేదు, ప్రతి డే వాజ్ ఎ మెమరీ. పాస్ అవుట్ అయిపోయినా తెలిసింది దాని వాల్యూ. Acha, when you are in this college, ma'am kuda appudu unnara? The best memory you have spent, any memory ma'am? Spray block. Back చేసుకొని ఇప్పుడు మీరు ఆ బ్యానర్ లో కనపడుతున్నారు కదా ఫోటో, అదే స్టేటస్ లో ఉండేవాడు. ఫ్లోర్ ఎక్కలేక ఆ బ్యాగ్ మోయలేక బ్యాగ్ ఎక్కుతుంటే హర్ష చూసి 4 ఫ్లోర్లు ఎక్కలేకపోతున్నారు, అరే ఉద్యోగం ఎలా చేస్తావు అని అడిగాను. ఇవాళ హర్ష ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ ఒక 400 మందికో 400 మందికో ఉద్యోగాలు ఇచ్చేసి హర్ష ఎదిగాడు. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలి పైకి. ఆల్ ది బెస్ట్ హర్ష, ఇంకా నువ్వు పైకి ఎదగాలి అని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. Thank you, ma'am. Thank you so much. It's a very special moment, Harsha garu, when you get the blessings. ఇన్స్పిరేషన్ కాలేజ్ లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ దొరికింది. మా కోసం సెల్ఫీ అమ్మా డెఫినెట్లీ మనందరం తీసుకుందాం.
మన వైజాగ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎలాంటి సినిమా చేసినా, ఎంత క్రేజీనెస్, ఎంత మ్యాడ్నెస్ ఉన్న సినిమాలో దాన్ని ఫస్ట్ క్రౌడ్ దగ్గరికి కానీ ఆడియన్స్ దగ్గరికి కానీ తీసుకెళ్లే మీడియం మీరే. కాబట్టి మీరు కూడా రోజంతా అంత టైర్డ్ అయినా సరే ఈ టైంకి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే, సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను. రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ రాజవర్క్ వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారికి పిచ్ చేయగానే జస్ట్ 1 సిట్టింగ్ లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం. పాడేరులో షూటింగ్ చేసాం, పెట్రోల్ చేసాం. అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడికో అలక్కర్ల విజువల్ బ్యూటీకి మన వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ February 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్ లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను మీ అందరిలో చాలా మందికి తెలుసు, నాకు కూడా వైజాగ్ 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కమెడియన్ కింద. కమెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత. ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తాను. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్ గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి, చాలా తక్కువ టైం ఉంది, 2 days ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు ఫస్ట్ సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో, మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికైనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి. నాకు ఫైనల్ గా అక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఉంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను. నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు, మన వాళ్ళందరూ రిప్రజెంటేషన్ లా ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, బేసిక్ గా ఇందులో ఇంగ్లీష్ రావడం రాకపోవడం అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. బట్ మీరు అన్నట్టు యాక్చువల్లీ సినిమా మొత్తం ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్. ఫస్ట్ టైం రవితేజ గారి కాంబినేషన్ అంటే ఆయన ప్రొడక్షన్ లో రవితేజ గారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో రవితేజ గారు మీకు పిలిచి ఏమైనా సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం జరిగిందండి? అసలు అలాంటిది ఏం లేదండి. ఒకసారి కథ చెప్పాక ఆయన అప్పుడు చెప్పాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏవో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్ఫీర్ అవ్వలేదండి. మేమే ఇక్కడికి వచ్చి పాడేరులో సింగిల్ షెడ్యూల్ 45 days షూటింగ్ చేసాం. ఆయన వేరే మూవీస్ కి షూట్ చేస్తుంటారు కదండి, అందులో మనకి ఇక్కడ రిమోట్ కదా, అంటే అది టైం టు టైం ఆయన చూసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నాకు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే మనం ఒక సినిమా హీరో కింద చేస్తాం, దానికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు అనమాట. బట్ లక్కీలీ దేవుడి దయ వల్ల అండ్ ఆల్సో వాళ్ళకి కూడా ఆ కంటెంట్ ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా. సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్ గా ఎంకరేజ్ చేశారండి. దానివల్లే ఇవాళ దానికి వచ్చిన బజ్ అయినా సరే, లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే, డెఫినెట్లీ థ్యాంక్స్. తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారా, లేకపోతే హీరో హర్షగా తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? మీరు నన్ను ఎలా పిలిచినా పర్లేదు, హర్షగా మీరు గుర్తుంచుకుంటే చాలు. హీరో కామెడీ ద్వారా సీరియస్ పాత్ర కామెడీ సినిమాలు లోటు సుందర మాస్టర్ భర్తీ చేస్తారు. అంటే ఇది నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్. ఇది ఏంటంటే కామెడీతో పాటు దీంట్లో కంప్లీట్ ఫిల్మ్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయండి. అంటే బట్ కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం జంధ్యాల గారి సినిమాలు తీసుకుంటే ఎలా ఉంటాయి, హ్యూమరస్ గా కంటిన్యూస్ గా ఒక హ్యూమర్ ఉంటుంది అందులో. అలా దీంట్లో కూడా ఇప్పుడు ఆ ట్రైబల్స్ వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు నాకన్నా మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. మీరు టీజర్ అవన్నీ చూస్తుంటే ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్, ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ లైన్ ఏంటంటే అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. యూ వాచ్ ద ఫిల్మ్, మనల్ని ఆలోచింపజేసే సినిమా అండి. ఈ సినిమాని ఖచ్చితంగా మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్లే వరకు కూడా డిస్కస్ చేసుకుంటాం. మనతో పాటు చాలా కాలం ఉండిపోయే సినిమా అండి. అంటే అది ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ 23 ఎవరు వస్తారండి? అది మీరు అడగాలనే పెట్టాం అలాగా. మీరు అది మేము నార్మల్ గా పెట్టుకుంటే అది మీకు క్వశ్చన్ కూడా వచ్చేది కాదు. బట్ ఏంటంటే ఇందులో 1930 క్రాస్ చేసి 2023 పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి. అండ్ అది ప్లే చేసింది మనందరికి నచ్చిన ఒక చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట. ఆయన మీమ్ గాడ్ అని కూడా అంటుంటారు. దేర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు. సో యా, అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది.
అది మీరు ఫిల్మ్ చూస్తే యుల్ గెట్ ఇట్. యాక్టర్ ఎవరో చెప్పండి చెప్పేసారు. అదే మనకి మన వైజాగ్ వచ్చి మరి ఆ మాత్రం కూడా నేను ఓపెన్ అవ్వదు ఎలాగా, ఇది ఇంకెక్కడ చెప్పలేదు, మీరు చూసుకోండి ఏ ప్రెస్ మీట్ లో కూడా చెప్పలే ఆయన. అలా అని కాదు, ఇక్కడ అంతా మనోళ్ళు కాబట్టి చెప్పాను. అది అంటే సామాన్యుడు తలుచుకుంటే నేను రాగలిగానంటే ఖచ్చితంగా అందరూ ఎవరెవరికైతే ఆ హోప్ ఉందో, ఆ ఇంట్రెస్ట్ ఉందో, ఆ ప్యాషన్ ఎవరైనా రాగలరు. నేనేం స్పెషల్ కాదు. నేనేం చేశాను, నాకు నచ్చిన డైరెక్షన్ లో నేను వేరే డిస్టర్బెన్సెస్ పెట్టుకోకుండా ఒక ప్రయత్నం చేశాను. అది సక్సెస్ఫుల్ అయ్యింది. మేబీ నేను కూడా ఆ రోజు మనకెందుకులే, మనం ఎవరు చెప్తారులే అని వదిలేసి ఉంటే ఆ షార్ట్ ఫిల్మ్ చేయకుండా అసలు అది అయ్యేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. ఒక సింగింగ్ లో అయినా, లేకపోతే డాన్సింగ్ అయినా, యాక్టింగ్ అయినా, ఏదైనా. అంటే మేము చదువుకునే టైంలో అయితే ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, అవి అయ్యాకనే ఇది చేయాలి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లో ఏ ఏజ్ లో అయినా సరే వాళ్ళకి ఏం కావాలంటే అది అయ్యే ప్లాట్ఫామ్స్, రీచ్ చాలా వచ్చేసాయండి. ఇప్పుడు సంబడి కెన్ బికమ్ అన్ యాక్టర్ ఎట్ 50. మా సినిమాలో ఇప్పుడు ఈయన ఈ తాతగారు ఆయన 70 years కి డిసైడ్ అయ్యాడు యాక్టర్ అవుదాం. 2 ఏళ్ళు థియేటర్ ఆర్ట్స్ చేశాడు. చేసి 72కి మా సినిమాలో డెబ్యూ చేశాడు ఆయన. అలాగే ఈ సెకండ్ లేడీ మీరు టీజర్ లో చూసుంటారు, పాడేరు సైడ్ అక్కడ నాటకాల్లో నంది అవార్డు విన్నారు. సో ఇక్కడ ఈ పోస్టర్ లో ఉన్న క్లాస్ 47 మంది ఉన్న ప్రతి ఒక్కరిని ఒక 1000 ఆడిషన్స్ చేసి పిక్ చేసిన 47 మంది అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 1100 ప్రొఫైల్స్ చూసి వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుందండి కథలో. సుందరం మాస్టర్ ఫిలిం ద్వారా సమాజానికి ఏం చెప్పాలి? దీని ద్వారా అంటే సార్ మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవో మెసేజ్లు ఇచ్చేసి ప్రీచిగా చెప్పాలని ఏమనుకోండి. ఒక హ్యూమరస్ వేలోనే మన సొసైటీలో అవుతున్న అవకతవకల మీద ఒక సెటైర్ అనుకోండి. ఒక సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు, బట్ నవ్వులుతూ ఉండునే ఒక స్ట్రాంగ్ పాయింట్ ని టచ్ చేస్తామండి సినిమాలో. దట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లైఫ్ ఇన్ జనరల్. లాస్ట్ లో ఊరందరితో కలిసి చిన్న స్టెప్ మరి ఎరగదీస్తే స్టెప్ లేవు కాబట్టి. నాకంటే ఇనిషియల్ గా ఫస్ట్ కొంచెం సెంటిమెంట్ లాగే చేయాలని ఉండేదండి. అప్పుడు కలర్ ఫోటో పడింది. కలర్ ఫోటో తర్వాత ఇంకా డిఫరెంట్ గా ఏమన్నా చేయాలంటే మెన్ 2 అని ఒక సినిమా చేశాను. అందులో నేను ఒక గే ప్లే చేస్తాను. సో నాకంటూ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏది పడితే అది ఎన్ని రకాల క్యారెక్టర్స్ లో నన్ను నేను ప్లేస్ చేసుకోవాలని ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ని అది మన డ్రీమ్ క్యారెక్టర్ లాగా అప్రోచ్ అయితేనే అక్కడ అందులో ఆ క్వాలిటీ వస్తుందండి, ఆ పర్ఫార్మెన్స్. విధంగా ఉంటాయి అవి ఇవి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఏ క్యారెక్టర్ అయినా సరే అలాగే అప్రోచ్ అవుతుంది. అసలు తను కూడా వైజాగ్ అబ్బాయి అండి, శ్రీచరణ్ పాకల్లో. తను మా మ్యూజిక్ డైరెక్టర్. డీజే టిల్లు, మేజర్ ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలకు తను చేస్తున్నా సరే నేను ఒకసారి వెళ్ళి అడగంగానే తను వెంటనే అసలు అంటే తను యూజువల్ గా చేసే జానర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇది కాదు, బట్ తను ఛాలెంజింగ్ గా తీసుకుని అసలు సినిమాని ఎక్కడికో లేపాడు అనమాట. అసలు ఆర్ఆర్ విషయంలో కానీ 3 సాంగ్స్ అండి ఇందులో. సో ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఒక సాంగ్ ఇవాళ రేపట్లో రిలీజ్ అవుతుంది. అది జావేద్ అలీ పాడారు, ఒకటి బాబా సైగల్ గారు పాడారు. సో తను ఓవరాల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ ని తను డ్రైవ్ చేసి చాలా బాగా ఆర్ఆర్ అంటే చాలా సెకండ్ హాఫ్ లో చాలా బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఉంటాయండి, చాలా హార్ట్ వార్మింగ్. ఇక్కడ మనోడు ఎరగదీస్తారు. చేయగలిగే వాళ్ళు ఏదైనా చేయగలరని చాలా మంది కమెడియన్స్ హీరోగా అయిన చరిత్ర అయితే మనకి ఉంది. మీరు హీరోగా అయినప్పుడు మీకు ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ అంటే కమెడియన్ గా మారి ఆ తర్వాత హీరో అయిన యాక్టర్స్ ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే? అసలు అలాంటిది ఏం లేదండి. అంటే నేను అదే చెప్తున్నాను కదా సార్, నేను పని కట్టుకుని హీరో అవుదాం అని చేసిన ప్రయత్నం కాదండి. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. అద్భుతాలు జరిగేటప్పుడు అలాగే ఉంటుందేమో. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు మనం వైరల్ వీడియోస్ అని ట్రై చేస్తాం. మనం అనుకుంటే అవ్వలేదు అది వైరల్. అన్ని ఫాల్ ఇన్ ప్లేస్, అన్ని కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు అవుతుంది. సో నేను ఒకటే బిలీవ్ చేస్తున్నా, నేను ఏ రోజు ప్రయత్నించలా, ఈ కథ నా ఊరికి వచ్చింది. కథ విన్న తర్వాత అసలు నేను డైరెక్టర్ ఇంకెక్కడికి వెళ్ళలేదు అనమాట. ఇది నేనే చేస్తానని పట్టుకొని చేయించుకున్నాను. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు అలా అవుదాం అనుకోలేదు. జస్ట్ హ్యాపీ. నేను ఎప్పుడు ఇలా యూట్యూబర్ అవుదాం అనుకోలేదు. అప్పట్లో కూడా వైవా పెట్టాం, అది అట్లా అయింది. సరే 3 సాంగ్స్ అసలు చాలా బాగా. తను వల్ల సినిమా చాలా ఎన్హాన్స్ అయిందండి అసలు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి ఇందులో, చాలా ఇంటెన్స్ సీక్వెన్సెస్ ఉంటాయి, డ్రామా ఉంటుంది. సో వాటన్నిటిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను హి డిడ్ ఎ రియలీ గ్రేట్ జాబ్. సో అందరూ కూడా ఇందులో చాలా మంది వైజాగ్ వాళ్ళు ఉన్నారండి. మన డైరెక్టర్ కూడా కళ్యాణ్ సంతోష్ అని చెప్పి తంది వైజాగ్. మా ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గోల్డెన్ మీడియా వాళ్ళది వైజాగ్. చాలా మంది అంటే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసిన ఆర్టిస్టులేనండి. సో ఈ టీమ్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గానీ వాళ్ళ పని కరెక్ట్ గా చేయకపోతే ఐ థింక్ ఇంత పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇవాళ మాకు ల్యాండ్ అయ్యేది కాదు. అండ్ మేము
మేము ఇంత ధైర్యంగా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ చేతిలో లేకపోతే మేము దాన్ని ఇంత ప్రమోట్ చేయం. సో మేము దాన్ని ఇంత దిగి ప్రమోట్ చేస్తాం. ఇంతమంది సెలబ్రిటీస్ మన టీజర్ సాయిధరం తేజ్ గారు లాంచ్ చేశారండి. అలాగే మా ఫస్ట్ సాంగ్ నాగ చైతన్య గారు చేశారు. అలాగే మా ట్రైలర్ చిరంజీవి గారు చేశారు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధు జొన్నలగడ్డ వచ్చాడు. సో ఇంతమంది దీన్ని ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ గురించి తెలుసండి, వాళ్ళకి కూడా నమ్మకం ఉండే చేస్తున్నారు. సో ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేయకపోయినా ఇంత పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యేది కాదండి సినిమా డిపార్ట్మెంట్స్ గురించి. నేను హీరో కింద చేయాలనుకుంటున్నా. నా లైనప్ లో ఒక 5 సినిమాలు నేను రెడీగా పెట్టుకుని ఉన్నానండి, అంటే ఒకదాని తర్వాత ఒకటి చేద్దామని. సో ఇది ఇప్పుడు హీరో కింద చేస్తున్నానని చెప్పి నేను నా రెగ్యులర్ క్యారెక్టర్స్ ఏం మాను. నేను కమెడియన్ గా లేకపోతే నేను రెగ్యులర్ గా చేసే క్యారెక్టర్స్ అన్ని చేస్తాను. నాకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇలా సంవత్సరానికి ఒకటి ఇలాంటి ఆఫ్ బీట్ ఫిల్మ్ అసలు సెటప్ పేపర్ మీద నుంచి అది డిఫరెంట్ గా ఉండాలి, అలాంటి సినిమాలు నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ టైం టు టైం అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేస్తాను. అదే సార్, అంటే అదే ఇప్పుడు ఒకప్పుడు అంటే హీరో అవ్వాలి అంటే అవన్నీ ఉండాలి అనే ఇన్హిబిషన్స్ ఉండేవండి. మా సినిమా ముఖ్య ఉద్దేశమే స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేయడం, రెగ్యులారిటీస్ ని బ్రేక్ చేయడం. సో నన్ను క్యాస్ట్ చేసినప్పుడే ఫస్ట్ రెగ్యులారిటీని వాళ్ళు బ్రేక్ చేశారు. అంటే ఒక ఐడియల్ హీరోని కాకుండా నన్ను తెచ్చిపెట్టుకున్నారు. సో అట్లాగా వి జస్ట్ వాంట్ టు బ్రేక్ స్టీరియో టైప్స్. ఇలా ఉంటేనే చేయాలి, అంటే ఇలా ఉండి చేయగలిగే కదలే నేను చేస్తానేమో అని చెప్తానండి. ఇందులో మొత్తం అసలు సినిమా మొత్తం టాలెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎస్కాట్ లో ఒక సోషల్ టీచర్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. 100%. ఈ సినిమాలో ఉన్న ఊర్లో నల్లగా ఉన్న అబ్బాయికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అవును, అది కామెడీ కోసం పెట్టారా కథలో భాగం? కథలో భాగం. అసలు వాళ్ళకి నల్లగా ఉండే వాళ్ళు ఎందుకు ఇష్టం అనే దానికి కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందండి. అది టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ వస్తుంది అన్నమాట. సో అప్పుడు తెలిసి వాళ్ళు అంటున్న దానికి ఉద్దేశం ఇదా అని చెప్పి. దివ్య శ్రీపాద తను మైనా అనే క్యారెక్టర్ ప్లే చేస్తుందండి మన సినిమాలో. తను ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనకి ఓల్డ్ టైమ్స్ లో మన బాంబులో వీళ్ళందరూ సన్ పొజిషన్ చూసి టైం చెప్పడం అంటే యూనో అలాంటి ఇవి కొన్ని ఉండేవి మన. అలాంటి ఒక క్యారెక్టర్, షీఈస్ వెరీ క్లోజ్ టు నేచర్. సో సంబడి హూ కెన్ కమ్యూనికేట్ విత్ నేచర్, అలాంటి ఒక క్యారెక్టర్. అండ్ కథలో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమాకి కులమతాలు ఉండవు, ప్రాంతీయ భేదాలు ఉండవు అంటే ఐ డు అగ్రీ. కానీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, వైజాగ్ వాళ్ళందరూ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో ఒక వైజాగ్ బ్రాండ్ సృష్టిస్తుందని భావించొచ్చా? టాలీవుడ్ లో ఏంటి సార్, మన సినిమా ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది సార్. ఓన్లీ ఇండియాలోనే 500 స్క్రీన్స్ అండి. ఓన్లీ యూఎస్ఏ లో 250 స్క్రీన్స్. ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంది మన సినిమా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. సో యుఏఈ, గల్ఫ్, ఆస్ట్రేలియా, ఆక్లాండ్, న్యూజిలాండ్. మనకి వాళ్ళ భాష అనేది ఒక బ్యారియర్ కాదు. మనం ఎంత రూటెడ్ గా చేస్తామో అది అన్ని బౌండరీస్ దాటుకుని వెళ్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కాంతారా సినిమా ఇస్తాను. మనం కాంతారా మన అందరం చూసాం. మన ఇది స్టైల్ కాదు, లేకపోతే మన కైండ్ ఆఫ్ సినిమా కాదు. ఎందుకంటే డిఫరెంట్ గా ఆకట్టుకుంది కాదు. మేము అలాగనే అంటే మన పర్పస్ ఏదో అందరిని ఆకట్టుకోవాలి అలా అని కాదు. మన క్రాఫ్ట్ కి మనం కరెక్ట్ గా ఉండాలి. తనకు మంచి డిఫరెంట్ కథ రాశాడు డైరెక్ట్, నాకు అప్రోచ్ అయ్యాడు. నేను రవితేజ గారికి చెప్పాను, సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయింది. సో ఇవన్నీ గుడ్ సిగ్నల్స్ అన్న. సో ఆ నమ్మకంతో కంప్లీట్ చేస్తాం, ఫినిష్ చేసాం, ఇప్పుడు చూసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది అసలు. కొడిసే అబ్బాయి అన్న అక్కడే మాకు సగం ఎనర్జీ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా కొంచెం పర్సనల్ సర్కిల్స్ లో పుష్ చేయండి మన సినిమా ఖచ్చితంగా. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ సుందరం మాస్టర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. పైరసీని ఎంకరేజ్ చేయకండి. February 23rd రిలీజ్ అవుతుంది. అండ్ నేను కూడా ఫస్ట్ షో ఇక్కడ మనందరితో పాటు వైజాగ్ లోనే చూద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా వెల్కమ్. ఆ రోజు ఈవినింగ్ మనందరం ఫస్ట్ షోగా సెకండ్ షోగా ప్లాన్ చేసుకున్నాను సార్. ఆంధ్ర తెలంగాణ కలిపి 350 అండి. అక్రాస్ ఇండియా ఇంకో 150 అండి. ఢిల్లీ, లక్నో, బెంగళూరు, అన్ని పూణే, అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. అవును అవును. ఓవర్సీస్ లో ఓన్లీ USA 200 అండి. అది కాకుండా కెనడా ఉన్నాయి, ఆస్ట్రేలియా, ఆక్లాండ్, న్యూజిలాండ్, ఇవన్నీ కలిపి ఇంకో 150. థ్యాంక్ యూ సో మచ్.